నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాగిన మత్తులో ఓ లారీ డ్రైవర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పిన ప్రాణాపాయం. భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో 135వ మేడే దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ. కార్మిక రంగానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. పటాన్చెరు ఓఆర్ఆర్ ముత్తంగి టోల్ ప్లాజా తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. తనిఖీలో 280 కిలోల ఎండు గంజాయి పట్టుకున్న మెదక్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. బోధన్ పట్టణంలో 18వ వార్డులో బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మన్నల మోహన్ పాల్గొని అక్కడ ప్రజలతో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ రోజు బోధన్ పట్టణంలో 18వ వార్డులో బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి విచ్చేసిన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మానల మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని అక్కడి ప్రజలతో కాంగ్రెస్ చేసిన పనులు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క పని కూడా కాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, 3 ఎకరాల పొలం ఇస్తానని ప్రజలను మోసం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఇవ్వలేదు అని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామని, ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు. బోధన్ నియోజకవర్గానికి ఎక్స్ మినిస్టర్ సుదర్శన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. ప్రమోద్ చిన్నాని ఎలాగైనా గెలిపించాలని, ప్రజల పక్షాన ఎప్పుడూ పోరాడుతాడన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మానాల మోహన్, అబీద్ అలీ, ఫయాజ్ స్టేట్ మైనార్టీ ప్రెసిడెంట్, స్టేట్ గంగాధర్ గౌడ్, తలారి నవీన్, విష్ణు, సాయిలు, హర్షద్, నరేందర్ అన్న, ఫయాజ్, అమీన్ బాయ్, కలీం, కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ఇట్లా సార్తో ఎమ్మెల్యేతో కొట్లాడేటోడు కాదు, మనకు లేకుండా సార్ దగ్గర చేతులు కట్టుకొని కూర్చునేటోడు కాదు. మరి ఆ ఎమ్మెల్యే దగ్గర కొట్లాడేటోడు కావాలంటే మీరు ప్రమోద్ కోటే రేపు కొట్లాడిపించే బాధ్యత మాది. ఇక్కడ ఈ కుర్చీల మీద కూర్చున్నాడు మా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు చూడు, వీళ్ళందరూ కూడా మీకు రోజు కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి మీకు తల్లి మీకు చెప్పేది ఒకటే, మీ అవసరాలకు ఉపయోగపడేటోళ్ళని చూసుకోండి. అంతేగాని ఈ 4 రోజులు ఎలక్షన్ల కోసం వచ్చి మీకు అది చేస్తాము ఇది చేస్తాము, ఇప్పుడు అక్కడ రేపు మీకు వాళ్ళకి పెన్షన్ లేవు జర పేరు రాపిమంటాడు. మీరేమనుకుంటారు, మీరేం పంపుతారంటే అబ్బా పేరు రాసుకపోయిన ఇక మాకు పెన్షన్ వస్తుందేమో టక్కన కొట్టారు, తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ దాకా రాదు. కాబట్టి మీరు ఆలోచించండి. మీరు ఒకసారి ఆలోచించమంటారు. ఎందుకు ఆలోచించాలి మీరంటే, ఎన్నికలు అయినప్పుడు ఇప్పుడు రేపు వస్తాడు మళ్ళా, నీ పేరేమో అంజమ్మ. ఇప్పుడు మనో లోలో ఉన్నాడు చూడు, మనకు ఒక 1000 కాదు 2,000 ఇద్దాం కానీ మనోళ్ళు లేపిమని చెప్తారు, అవునా కదా? మరి మీరు 1000-2000 రూపాయల కోట్లు వేసిన తర్వాత మీ దగ్గరికి రానోడు మంచోడా, మీ దగ్గర ఉండేటోడు మంచిగా? ఈ రోజు 1000 ఇవ్వకున్నా 500 ఇవ్వకున్నా మీ ఏమంటే ఉండేటోడు మంచోడు కదా. సుదర్శన్ రెడ్డి సారు ఓడిపోయినా వచ్చి మీకు నీళ్ళు ఇప్పించిన పరిస్థితి చేసినా లేదా? అదే కాదు, ఇవాళ 7 సంవత్సరాల కింద ఎన్నికలప్పుడు నువ్వు అన్నావు చూడమ్మా, మీకు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నారు,
డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. అవునా కదా అన్నారా లేరా? వాళ్ళు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే అన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా వెంకటోళ్ళు అన్నారు, వీళ్ళందరూ అన్నారు కదా. మరి ఇప్పుడు ఎవరన్నా నీ పేరేమంటావు? మరి ఎల్లవకు 7 ఏళ్ళే మరి భూమి లేదంటుంది. మరి నీ భూమి ఇచ్చిందా? మరి ఇప్పుడు టీఆర్ఎస్ కారు గుర్తుకేద్దామా? మరి కనీసం అప్పుడు మీకు ఇందిరమ్మ ఇళ్ళ పేరుతోటి మీకు చిన్నదో పెద్దదో ఇల్లు కట్టిపించిన సుదర్శన్ రెడ్డి సార్ ఇలా పెట్టా ప్రమోద్కేద్దామా? మీరే చెప్పరు, చెప్పరు మీరే చెప్పరు. ఇప్పుడు ఎప్పుడైనా పనిచేసే వాళ్ళకు ఓట్లేయాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఎలక్షన్ రాగానే ఎవడో ఒకడు వస్తాడు, 1000, 2000, 500. మీ ఓటు 500కి ఇచ్చేస్తే పనిచేస్తాడు రాడు కదా. ఇవాళ మీకు పనిచేస్తానికి ఎందుకు వస్తాడు? మళ్ళా అదేమంటాడు, అమ్మ ఒక్కసారి అంటే మీకు ఏం చెప్తున్నంటే అడ్డగోలుగా ఇసుక దండం మీద డబ్బులు సంపాదిస్తున్నారు టీఆర్ఎస్ తల్లి. అంజవా ఒక్క నిమిషం లేకపోతే మమ్మల్ని ఇప్పుడు అభినందన సేటు ఉన్నాడు, ఆ వైఫ్ భాయ్ ఉన్నాడు, వీళ్ళని పట్టుకొని మీరు అడగండి, మేము వస్తాం, పట్టుకొని చేపిస్తాం. మీకు హక్కు ఉన్నది. కానీ వాళ్ళకు మీరు క్వశ్చన్ చేసి వాళ్ళని అడిగే పరిస్థితులు మీకు లేవు. దయచేసి దండం పెడుతున్నా, మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చిన్న గెలిపాలని చెప్పేసి కోరుతున్నా. మాట్లాడాల్సిన కోరుతున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అమ్మ ఒక్క నిమిషం వినండి. మన మధ్యలో చిన్నకు పని నచ్చి మేము టికెట్ ఇచ్చినాం. చిన్న పెరిగేవాడు ఇక్కడ మీ అందరికీ తెలుసు. ఇక్కడ గౌరవించినాడు, అక్కడ బ్రిడ్జ్ పెట్టినాడు, అక్కడ కరెంట్ బోల్స్ కూడా ఉన్నాయి. ఇంకా అతను అధికారంలో లేనప్పుడే ఇక్కడ పనులు చేపిస్తుండు. అతన్ని మనం ఎన్నిక చేసుకొని గెలిపించుకుంటే మరి ఇంకెన్నో పనులు అవుతాయి. ఒక్కసారి మీరు గ్రహించండి. ఏంటంటే చిన్న గురించి కొన్ని విషయాలు చెప్తా. ఇక్కడ సంవత్సరం క్రితం ఇక్కడ గుణప్రసాదంలో చనిపోయింది. అక్కడి నుంచి ఏ నాయకుడు కూడా ఈ ఇటువైపు వచ్చి తొమ్మిది చూడలేదు, చూసిండే. కానీ ఈ రోజు అదే నాయకులు కుప్పలు వస్తున్నారు. ఇక్కడ కేవలం ఓట్ల కోసమే ఇక్కడికి వస్తున్నారు. చిన్న అధికారంలో ఉన్నా లేకపోయినా ఇక్కడ పని చేస్తారని మీకు హామీ ఇచ్చిండు. చిన్నకి మీరు ఖచ్చితంగా గెలిపించాలి. అదే విధంగా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు కొన్ని గొర్రెల్ని తయారు చేసిండు. మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు వాళ్ళ కింద ఉన్న ఎంపీలు అందరు ఇక్కడ గొర్రెల్లాగానే. ఇక్కడ మనం అందరం ఈ గొర్రెల్లోకి మరో ఒక గొర్రెని పంపుదామా? ఇక్కడ నుంచి చిన్నకి పులిలాగా పంపుదామా? మన చిన్నకి పులిలాగా పంపాలి. ఎందుకంటే ఇక్కడ పన్నున్న చిన్న చేస్తాడు కనుక మీరు అందరూ చిన్నకి దీవించి చిన్నకి అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించండి. చిన్న మున్సిపాలిటీకి పులిలాగా పోవాలి. ఒక గొర్రెని ఇక్కడి నుంచి పంపకండి, ఒక పులిలాగా చిన్నని పంపాలని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్. కరోనా భయంతో ప్రజలు రోజు రోజుకు ప్రాణాలు వదులుతున్నారు. భయం మనిషి ప్రాణాలను తీస్తుండడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి కరోనా మరణాలు. అమ్మ ఒడిలో కొడుకు మృతి. కరోనా భయంతో ప్రజలు రోజు రోజుకు ప్రాణాలను వదులుతున్నారు. భయం మనిషి ప్రాణాలను తీస్తుందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి కరోనా మరణాలు. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామానికి చెందిన అశోక్ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. కరోనా పరీక్ష కోసం రెంజల్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చాడు. టెస్టు చేయించుకున్న తర్వాత అక్కడే వేచి ఉన్నాడు. ఆరోగ్య సిబ్బంది ఫలితం నెగిటివ్ వచ్చిందని తెలిపారు. అక్కడే ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రాణాలు కోల్పోయాడు. టెస్టు ఫలితం ఏది వస్తుందో అని గాబరా పడుతూ చివరకు కరోనా లేదని తేలినా ప్రాణాలను కోల్పోయాడు. తోడుగా వచ్చిన అతని అమ్మ రోధించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది.
పటాన్చెరు ఓఆర్ఆర్ ముత్తంగి టోల్ ప్లాజా వద్ద విశ్వసనీయ సమాచారంతో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీల్లో 280 కిలోల ఎండు గంజాయిని మెదక్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ఓఆర్ఆర్ ముత్తంగి టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ అధికారుల తనిఖీలు నిర్వహించగా ఒరిస్సా నుండి జహీరాబాద్ వైపు వెళ్తున్న మహీంద్రా స్కార్పియో వాహనం తనిఖీ చేయగా పట్టుబడిన 280 కిలోల గంజాయి, దీని విలువ సుమారు 50 లక్షలు విలువైన గంజాయితో పాటు తరలిస్తున్న 2 వ్యక్తులను జహీరాబాద్కు చెందిన తులసిరాం, న్యాల్కల్కు చెందిన తుకారం అదుపులో తీసుకున్న ఎక్సైజ్ శాఖ పోలీసులు వాహనంతో పాటు వారి వద్ద 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తులసిరాం, బేగరి తుకారం అనే 2 వ్యక్తులను అదుపులోనికి తీసుకుని వారిని నిజామాబాద్ తిలక్ గార్డెన్లో భారత కార్మిక సంఘాల సమైక్య 135వ మేడే దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో 135వ మేడే దినోత్సవ పోస్టర్ను జిల్లా కేంద్రంలోని తిలక్ గార్డెన్లో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఎం సుధాకర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మిక రంగానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక కార్పొరేట్కు అనుకూలంగా విధానాలను మానుకోవాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపివేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడానికి కార్మిక రంగం ముందంజలో ఉండి పోరాడాలన్నారు. కరోనా విపత్తులో దేశంలోని కార్మిక రంగం సంక్షోభానికి గురైందన్నారు. ఈ సంక్షోభ సమయంలో దేశంలోని సంఘటిత, అసంఘటిత కార్మిక రంగాన్ని ఆర్థిక ప్యాకేజీతో ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపివేయాలన్నారు. మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 135వ మేడే ఉత్సవాలను మే 1 నుండి వారం రోజుల పాటు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 135వ ఉత్సవాల సందర్భంగా ఈ మేడే ఉత్సవాలను జయప్రదం చేయాలని చెప్పేసి ఐఎఫ్టియు పోస్టర్లని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే కార్మిక వ్యతిరేక 4 చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కరోనా విపత్తు ఈరోజు దేశవ్యాప్తంగా మెజారిటీ 80% ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నది. వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడుతున్న దౌర్భాగ్య పరిస్థితులు ఇప్పుడు దేశంలో కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా ఉపాధి లేక కార్మిక వర్గము, పేద మధ్యతరగతి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందువల్ల ఈ దేశంలో సంఘటిత, అసంఘటిత కార్మికులందరికీ కూడా ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి అందరినీ కనీసం 6 నెలల పాటు నెల అందించాలని చెప్పేసి, తద్వారా అందరినీ కాపాడాలని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొత్తం కూడా అందరికీ కూడా ఉచితంగా వ్యాక్సిన్లు, అదేవిధంగా వైద్యం, కరోనాకు సంబంధించిన వైద్యం కూడా అందుబాటులో ఉండేలా సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లాలోని కార్మిక వర్గం అంతా కూడా ఈ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అదేవిధంగా కార్మిక వ్యతిరేక 4 చట్టాలను రద్దయ్యేలా ఆ డిమాండ్తోని మేడే ఉత్సవాలు జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా కార్మిక లోకానికి మేము పిలుపునిస్తా ఉన్నాం. జయప్రదం చేద్దాం మేడే 135 ఉత్సవాలను, జయప్రదం చేద్దాం, జయప్రదం చేద్దాం. మేడే వర్ధిల్లాలి, మేడే వర్ధిల్లాలి.
ఆదుకోవాలి, దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులను ఆదుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించండి. వ్యతిరేకించండి. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించండి. పోరాడదాం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదాం. 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 కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దయ్యే వరకు పోరాడదాం. పోరాడదాం. రద్దు చేయాలి 4 కోడ్లను. రద్దు చేయాలి. రద్దు చేయాలి. రద్దు చేయాలి. కార్మిక వ్యతిరేక 4 కోడ్లను రద్దు చేయాలి. రద్దు చేయాలి. జయప్రదం చేద్దాం 135వ మేడే ఉత్సవాలను. జయప్రదం చేద్దాం. జయప్రదం. IFTU జిందాబాద్. 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 IFTU జిందాబాద్. 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 IFTU జిందాబాద్. తాగిన మత్తులో ఓ లారీ డ్రైవర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో ఓ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన BDL పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా BDL పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లాకు చెందిన AP 071639 నంబర్ గల సిమెంటు లారీ శంకర్పల్లి నుంచి పటాన్చెరు వైపు ఎదురుగా వస్తున్న రిలయన్స్ వెజిటేబుల్ సప్లై చేసే వాహనాన్ని ఢీకొనడంతో రిలయన్స్ డ్రైవర్ కార్తిక్ గాయపడ్డారు. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ విజయేందర్, లారీ ఓనర్ మల్లికార్జున రావులపై బాధితుడు కార్తిక్, రవి BDL పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఏ విధంగా యాక్సిడెంట్ జరిగింది? ఇప్పుడు మనకు రాంగ్ రూట్లో వచ్చినట్టు కనిపిస్తుంది. రాంగ్ రూట్లో వచ్చి గుజరాట్ అనిపిస్తుంది. అదే మరి మీరు ఏ విధంగా యాక్షన్ తీసుకోబోతున్నారు? 5 రూపాయలు చెప్తాం సార్. బండి తీసుకోపోతాము. 5 రూపాయలు చెప్తాము. 5 రూపాయలు వాళ్ళు ఓనర్ ఏమంటున్నారు? ఓనరు దూరం ఉంటారు కదా వాళ్ళు ఓనర్ కూర్చోడం ఏం చేసేది ఏం చేస్తాం సార్. 5 రూపాయలు చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు ఏ పరిధిలోకి వస్తుంది మనకి? BDL బాగుంది. BDL పోలీస్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, సొంత ట్రాన్స్పోర్ట్. మీ సొంత ట్రాన్స్పోర్ట్ ఏం పేరు? భవ్య. ఎక్కడ? సదాశిపేట్. రాజశేపల్లి. గుంటూరు డిస్ట్రిక్ట్ బండి. ఓకే. అలా మాల్ ఏమొచ్చింది? ఏం వేసుకొచ్చినావు బండిలో? సిమెంట్ మియాపూర్ కూడా అన్లోడ్ చేసి వస్తుందంట. సార్ ఎక్కి చూడాలి. సార్ ఎక్కి చూడు. నువ్వు బాగా తాగున్నావు. నీ ప్యాంట్ కూడా వేసుకోవడం నీకోసం. మీ పేరు, మీ ఊరు? శంకర్పల్లి CC నుంచి పటాన్చెరు రూట్లో శంకర్పల్లి CC నుంచి పటాన్చెరు రూట్లో వస్తున్నాను. వస్తుంటే నేను ఇతను అక్కడ నుంచే చూశాను. రాంగ్ రూట్లో వస్తున్నాడు అని చెప్పి నేను సైడ్ ఇవ్వడానికి ఇక్కడ ఆపేస్తే ఇంకా కారు కూడా ఉంది అని చెప్పేస్తే ఈయన వెళ్ళిపోతాడేమో అనుకుంటే బ్రేక్ కూడా కొట్టలేదు. అట్లానే వచ్చేసి గుద్దేసి మళ్ళీ అదే స్పీడ్తో మళ్ళీ వెనుకో కారుకి ఉంటుంది కదా, వెనుక కారు కూడా ఢీ కొట్టింది. మళ్ళీ వెనుక ఆ కారు కూడా డ్యామేజ్ అయింది. ఆ కారు కూడా డ్యామేజ్ అయిపోయి ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు. కారు అతను ఆయన ఎంప్లాయ్ అంట, వెళ్ళిపోయాడు. BDL ఎంప్లాయ్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇది కండిషన్. మీ పేరు? నా పేరు కార్తిక్ సార్. ఏం వేసుకొస్తున్నారు వెహికల్లో? వెజిటేబుల్స్ వేసుకుని వస్తున్నారు. ఎక్కడ సప్లై చేస్తున్నారు? ఇప్పుడు చందనగర్, గచ్చిబౌలి, సూపర్ రిలయన్స్ వాళ్ళు టోటల్గా వెజిటేబుల్స్ సప్లై చేస్తున్నారు. 2 మెంబర్స్ ఉన్నాం బండిలో. వాళ్ళని నాకు దెబ్బ కూడా తాకింది, చేయించిన ఎక్కడ ఫ్రాక్చర్ జరిగింది? చిన్నగా దెబ్బ తాకింది. మరి తాకింది ఎక్కడ? దాన్ని ఇక్కడ ముంగట ప్రెస్ చేసిన కూలెంట్ వాళ్ళు వెళ్ళిపోయింది. ముంగట అంత ఫోర్స్తో మొత్తం బంపర్ లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా వెహికల్ కూడా డ్యామేజ్ అయింది. కారు కూడా ఎంత బ్రేక్ ఎంత కంట్రోల్ మొత్తం ఒత్తి పట్టుకున్నా కానీ అదే స్పీడ్ అదే ఫోర్స్తో బ్రేక్ కొట్టారా అన్నా కానీ కొట్టలేదు. వెహికల్ ఆపరా అంటే అప్పుడు ఆపింది. మీ బండి నంబర్? కార్ అయినా దిగిపోయి 2452 KA 51 AA2452. ఎక్కడ ఉండేది మీరు? మేము మేడ్చల్లో ఉంటాం. రెగ్యులర్గా వస్తుంటారా లేకపోతే? రెగ్యులర్ డైలీ రూట్ సార్. డ్రైవర్ కండిషన్ చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? మొత్తం అసలు ఓస్టర్నే లేడు సార్. మొత్తం తాగున్నాడు. బ్రేక్ గుద్దిన తర్వాత కూడా బ్రేక్ కొట్టలేదు. తీసుకొని మొత్తం ర్యాష్గా తీసుకెళ్ళిపోయాడు. ఆల్రెడీ బండ్ల నుంచి కూడా ముందు వెహికల్లో ముందు సపోజ్ అక్కడ కారు ఉన్నా సరే కారు వాళ్ళు స్పాట్లో జరిగింది.
పోలీస్ కంప్లైంట్ ఏమన్నా చేశారా? పోలీస్ వాళ్ళకి 2 సార్లు కాల్ చేసాం, ఇంతవరకు వీళ్ళు రాలేదు. 1/2 అవర్ అవుతుంది. ఇంకా రాలేదు. 2 టైమ్స్ కాల్ చేసాం. 2 మొబైల్ నుంచి కాల్ చేసాం. మొబైల్స్ రోడ్ ఒక టైర్ మార్క్స్ కూడా ఉన్నాయి, కింద బ్రేక్ చేసిన టైర్ మార్క్స్ కూడా ఉన్నాయి. వాళ్ళ ఓనర్ ఫోన్ చేస్తే బండిని తలగబెట్టుకొని ఏమైనా చేసుకొని మేనేజర్ కాల్ చేసి ఓనర్ ఫోన్ చేస్తే ఓనర్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు, సరిగా మాట్లాడట్లేదు. చెప్తున్నాం. ఓకే, మరి మీరు పోలీస్ రాలే అంటున్నారు కదా, నెక్స్ట్ అప్పటివరకు వెహికల్ ఇట్లనే ఉంచుతారా లేకపోతే ఇద్దామనుకుంటున్నారా? మరి ఇద్దామనుకుంటున్నాం సార్. మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది, మీరే చూసారు కదా. పబ్లిక్కి ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ వాళ్ళు సఫర్ అవుతారు, చాలా సఫర్ అవుతుంది. ఒకసారి కాల్ చేసి చూడండి. కాల్ చేయండి. ఇక్కడ శంకర్పల్లి టు పటాన్చెరు వెళ్ళే మధ్యలో దారిలో ఎంఎస్ఎన్ కంపెనీకి సమీపంలో, రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి సమీపంలో మధ్యలో కారు మినీ వ్యాను ప్లస్ లారీ, గుంటూరు జిల్లా నుంచి వస్తున్న లారీ, మేడ్చల్ నుంచి వస్తున్న వ్యాను ఢీకొనడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఓకేనా? పటాన్చెరు మండల సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో గల వైన్ షాప్ల తీరు ఇష్టానురాజ్యంగా ఉంటుంది. నైట్ కర్ఫ్యూ నిబంధనలు కట్టుబడి ఉండకుండా ఇష్టానురాజ్యంగా వ్యవహరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో గల రేణుకా వైన్స్, స్వర్ణ లిక్కర్ మార్ట్ వైన్స్, బాలాజీ స్వీట్ హౌస్, ఇస్నాపూర్ ఎక్స్ రోడ్లో గల చాక్లెట్ గ్రాండ్ బేకరీ, హలీం సెంటర్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో అర్ధరాత్రి 8 గంటల వరకు విధించిన కర్ఫ్యూను సైతం లెక్క చేయకుండా తమ ఇష్టానుసారంగా నడిపిస్తున్నారు. వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆడ కూర్చోటి, ఆడ పక్క కూర్చోటి, మంచిగా కూర్చోటి. వాచ్మెన్ గుద్దాలు దాగి పడిపోయింది. వాచ్మెన్ గుద్దాలు దాగి పడిపోయింది. వెళ్ళిపోండి. నువ్వు వాచ్మెనా కాక? ఏం పేరు నీ పేరు? ఏం పేరు నీ పేరు? నీ పేరు ఏం పేరు? ఎంత ఇస్తారు నెలకు జీతం? ఎంత ఇస్తారు? 15,000 ఇస్తారు. మంది ఎంత వస్తారు? మంది ఎంత ఇస్తారు? నెలకు మంది ఎంత ఇస్తారు? రోజు ఫుల్ బాటిలా, హాఫ్ బాటిల్ ఇస్తారా? అంతేనా? ఈయన ఎవరో తెలుసా? కరా ఇంకా ఈయన ఎవరో తెలుసా నీకు? చెప్పు. ఈయన ఎవరో తెలుసా నీకు? ఏం పేరు ఈయన పేరు? మాది బ్రో. ఒకసారి నువ్వు ముంగడ్రా అన్న జరా కూర్చో అన్న. నువ్వు గుట్ట కోసపోతే మేము తిడతాం మళ్ళా. నీ పేరు ఏం పేరు అన్న? ముఖానికి మా ఇది అన్న కొంచెం ఇది. మరి ఈయన ఎవరు? సెక్యూరిటీ. మరి సెక్యూరిటీ అట్లా దాగి పడిపోతే ఏందన్న మరి పరిస్థితి? మరి ఈయన ఎవరు? మరి ఈయన ఎందుకు వచ్చారు? మీరు వెళ్ళగొట్టచ్చుగా. మరి స్టేషన్కి పంపించాలా ఆయనను? స్టేషన్కి పంపించాలా? లేదన్నా, ఇప్పుడు సెక్యూరిటీ కదా ఆయన. ఈ డ్యూటీ ఇప్పుడు నైట్ డ్యూటీ చేయాలి. నైట్ డ్యూటీ చేయాల్సిన వ్యక్తి ఇప్పుడు అట్లా ఫుల్ తాగేసి పడిపోయాడు. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు? సరే అన్న, ఇప్పుడు ఆయన బదులు నువ్వు ఉన్నావు, మరి ఆయన పొజిషన్ పంపించాలా నేను? అంటే సోకు వచ్చేదాకా రాపి, లేకుంటే తర్వాత మీరు కూర్చుంటారా? సరే, నీ పేరు ఏం పేరు అన్న? నరేంద్ర. ఇంట్లో ఏం చేస్తావు? వైన్స్లో ఏం చేస్తావు? ఏం చేస్తావు వైన్స్లో? నీ వర్క్ ఏంది? మీ స్టేట్ పేరు ఏం పేరు అన్న? కృష్ణాగౌడ్.
ఒక్క నిమిషం. ఫస్ట్ టైమా చూడు ఏమా నువ్వైతే ఫస్ట్ నేనైతే ఫస్ట్ రేణుకా వైన్స్ ఇంకెంతమంది రేడు నేను ఇద్దరం అన్న పెద్ద మనిషి ఏం చేద్దామంటావు మరా నీకు మాలు ఎవరు వచ్చింది సేటు వచ్చినాడే మందు ఎవరు వచ్చిర్రు ఆగోరా నువ్వు ఎందుకు కొడుతున్నావు అడుగుతున్నాను నువ్వు పై జరిగి నీకు ఎవరు వచ్చిర్రు మందు ఎవరు ఆపిర్రు నీకు నీకు ఎట్లా తాగుతావు నువ్వు డ్యూటీలు ఉన్నప్పుడు వైన్స్ ఎట్లా తాగుతావు డ్యూటీలు ఉన్నావు కదా నువ్వు బీరా కష్టం చేసినావు బాబాయ్ కాదంటలే మంది ఎందుకు తాగినావు డ్యూటీ టైంలో మంది తాగవద్దు కదా నువ్వు మరి ఎట్లా తాగినావు మరి ఇప్పుడు డ్యూటీ అవుట్ చేయాలి మరి ఇప్పుడు ఈ దొంగతనం జరుగుతుంది ఏం చేస్తావు మరి అప్పుడు నీ మీద పడుతుంది నేను గుద్ద ఇది అంతా వలగొట్టుకొని తీసుకొని పోతా అప్పుడు నీ పరిస్థితి ఏంది నువ్వు తాగి పడిపోయినావు అవన్నీ ఉండేయా నువ్వు అనుకుంటే అవన్నీ కావు నువ్వు వాడు తాగి పడిపోయినావు నేను లేపితే తీసుకొని వచ్చేదాకా నీకు తెలివి లేదు ఏ ఊరు నీది చిక్కులా మీ ఓనర్ ఏడు ఉంటాడు మీ ఓనర్ పేరు ఏం పేరు ఎంతసేపు ఎంతసేపు ఇంకా ఎంతసేపు చెప్పు ఏ కంపెనీ మీది ఎడ్యుకేటెడ్ అయ్యండి కొంచెం మీకు కూడా అది లేకపోతే ఎట్లా నేను లేవాలనిపిస్తలేదా లేవండి లేవు ఏంది రోజు ఫోటో పెట్టుకోండి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తాగిన మత్తులో ఓ లారీ డ్రైవర్ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పిన ప్రాణాపాయం.
భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో 135వ మేడే దినోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ. కార్మిక రంగానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్. పటాన్చెరు ఓఆర్ఆర్ ముత్తంగి టోల్ ప్లాజా తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. తనిఖీలో 280 కిలోల ఎండు గంజాయి పట్టుకున్న మెదక్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.